కొలెస్ట్రాల్ అనగానే చాలామంది భయపడుతుంటారు. వయసుకు సంబంధం లేకుండా కొలెస్ట్రాల్ అనేది శరీరంలో పేరుకుపోతుంది. ఈ కొలెస్ట్రాల్ అంటే ఏమిటి అసలు? శరీరంలో అనేక ముఖ్యమైన పనులను చేసే లిపిడ్, ఇవి నీటిలో కరగవు. మీ శరీరంలోని వివిధ భాగాలకు చేరుకోవటానికి మీకు రక్తం ద్వారా ప్రయాణం చేస్తాయి. మీ కాలేయం మీ శరీర అవసరాలకు తగినంత కొలెస్ట్రాల్ను తయారు చేస్తుంది. దీనిలో ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ప్రమాదమే. ఈ అధిక కొలెస్ట్రాల్ ఉంటే ఛాతీ నొప్పి, గుండె దడ, శ్వాస సరిగా ఆడకపోవటం, గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. రక్తనాళాల్లో బ్లాక్ కూడా అవుతాయి. ధమనుల్లో కూడా ప్లేక్ పగిలి రక్తం గడ్డ కడుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్, దీన్ని తగ్గించడానికి ఆహారంలో మార్పులు, వ్యాయామం చేయాలి. ఈ రెండు చేస్తే చాలు, చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రోటీన్స్గా బీన్స్, చిక్కుళ్ళు, డ్రై ఫ్రూట్స్, మొలకెత్తిన గింజలు, ఒమేగా 3 కలిగిన ఫుడ్డు, సీజన్ ఫ్రూట్స్, యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తినాలి. అధిక బరువును కాకుండా చూసుకోండి. తినకూడని మైదాతో చేసిన ఏ పదార్థము తినకూడదు. డీప్ ఫ్రై చేసిన ఫుడ్ ఐటమ్స్ అస్సలు తినకూడదు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి, బేకరీకి వెళ్ళి ఎలాంటి ఫుడ్ కూడా తీసుకోకూడదు. రోజు ఎక్సర్సైజులు చేయండి. స్ట్రెస్ మానేయండి. కంటి నిండా నిద్రపోండి. మీకు ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే అలసిపోవటం, ఛాతీలో నొప్పి, బ్రీతింగ్ ప్రాబ్లం ఇలాంటివన్నీ వస్తుంటాయి. వాకింగ్ మరవకండి. రోజుకు పెంచుకుంటూ పోండి. ఒకటేసారి కాకుండా వాకింగ్ అనేది కూడా రోజుకు మీ డిస్టెన్స్, మీ అడుగులు పెంచుకునే విధంగా ప్రవర్తించండి. ఈ కొలెస్ట్రాల్ తగ్గటానికి మెయిన్ ఫుడ్, మీరు తీసుకునే ఆహారంతో మీ కొలెస్ట్రాల్ను తగ్గించుకోవచ్చు. మీరు ఆహార అలవాట్లు ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటే ఈ కొలెస్ట్రాల్ను మనం జయించవచ్చు. నిద్ర కూడా సరైన నిద్ర ఉండాలి. టైంకు ఫుడ్ తీసుకోవాలి. ఎక్కువ అలసిపోయేలంతా పని చేయకూడదు. ఎక్కువ బరువు కాకుండా జాగ్రత్తగా వహించండి. మరీ బరువు పెరిగిపోతూ ఉంటే కూడా ఇది కొలెస్ట్రాల్ కొవ్వు అనేది మీ శరీరంలో పేరుకపోతుంది. ఈ కొవ్వు కరగాలంటే పని కూడా చేయాలి. మీరు శారీరక శ్రమ ఉండాలి. శారీరక శ్రమ ఉంటే కూడా ఈ కొలెస్ట్రాల్ అనేది తొందరగా కరిగిపోతుంది. శరీరానికి మేలు చేసే కొలెస్ట్రాల్, కీడు చేసే కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ అండ్ హెచ్డిఎల్ అని రెండు ఉంటుంది. రక్తనాళాలను రక్తాన్ని సరిగా పంపు చేయకుండా అడ్డుకొని గుండె సంబంధమైన వ్యాధులు వస్తుంది. చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ ఉంటే ఇది తగ్గించడానికి మీ ఆహార విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే చాలు. కొంతమంది ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. హై డోస్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. హై డోస్ వాడకుండా డోస్ తక్కువ ఉన్న ట్యాబ్లెట్స్ కూడా కొంతమంది డాక్టర్స్ సజెషన్ చేస్తారు. ఈ మెడిసిన్స్ వాడకుండా ఫుడ్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ నట్స్, బాదాం, అవిసె గింజలు, డ్రై ఫ్రూట్స్, పీసు పదార్థాలు కలిగిన ఫ్రూట్స్, సలాడ్స్, ఈ కూరగాయలు ఇవి తీసుకోండి. ఇవి తీసుకోవటం వల్ల కూడా మీరు చెడు కొలెస్ట్రాల్ తగ్గించవచ్చు. మరి ఈ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఉన్న అలవాటు కూడా మానుకోవాల్సి వస్తుంది. ఈ ధూమపానం వలన కూడా మన శరీరంలో లేని డిసీజెస్ ఎన్నో రావచ్చు. అందుకనే వీటిని అవాయిడ్ చేయండి. ఎల్డిఎల్ 100 mg కంటే గుడ్, 129 ప్రమాదం, 150 అధిక ప్రమాదం, 190 ఉంటే డేంజర్ జోన్లో మీరు ఉన్నట్టే. ఈ డేంజర్ జోన్ వరకు మీరు రాకుండా
మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అది మీ చేతిలోనే ఉంది. కాబట్టి సరైన